మిథున రాశి వారికి మార్చి నెల 2025 సంవత్సరంలో నెలంతా ఏ విధంగా ఉంటుంది గోచార ఫలితాలు అనేటటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇవి కేవలం గోచార ఫలితాలే, జాతక ఫలితాలు కాదు. జాతక ఫలితాలకు ఈ గోచార ఫలితాలని మీరు అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు తెలిసే అవకాశం ఉంది. జాతకం రాయడం కూడా మేము చేస్తూ ఉంటాం, మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది. ఇకపోతే మిథున రాశి వారికి జన్మంలో ద్వితీయ స్థానంలో 2 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలో ఒక 28 రోజులు, ద్వితీయ స్థానంలో 3 రోజులు సంచారం జరుగుతున్నది. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. అట్లాగే కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో శని, రవి సంచారం జరుగుతోంది. రవి యొక్క సంచారం కేవలం 14 రోజులు మాత్రమే. తదుపరి దశమ స్థానంలో ఒక 16 రోజుల పాటు జరుగుతున్నది. ఈ దశమ స్థానంలోనే రాహు యొక్క సంచారము నెలంతా జరుగుతున్నది. అలాగే బుధుని యొక్క సంచారం దశమ స్థానంలో నెలంతా పూర్తిగా జరుగుతున్నది. శుక్రుని యొక్క సంచారం కూడా నెలంతా బాగానే జరుగుతుంది, ఇక్కడే జరుగుతున్నది. ఒక్కరిగతి ఉన్నప్పటికీ కూడా వీరంతా కూడా ఇదే నెలలో ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మీకు మిథున రాశి వారికి వ్యయస్థానంలో గురు యొక్క సంచారం కూడా జరుగుతున్నది. అయితే ఇక్కడ వీటి యొక్క ఫలితం ఏంటి అని మనం చూసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారము 28 రోజుల పాటు జన్మంలోనే జరుగుతోంది. జన్మంలో కుజుని యొక్క సంచారము మంచి ఫలితములు ఇవ్వజాలదు. ద్వితీయంలో కూడా కుజుని యొక్క సంచారం ఒక 3 రోజుల పాటు జరుగుతున్నది. ఏదేమైనప్పటికీ జన్మంలోనూ ద్వితీయంలోనూ ఉండటం ద్వారా ఇక్కడ అనుకోకుండా కొన్ని గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే వాహనం నడిపేటప్పుడు కావచ్చు, లేదా మెట్లు దిగేటప్పుడు కావచ్చు, ఎట్లా అట్లా మొత్తం మీద గాయాలు తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయ విషయంలో కొంచెం వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుజుని యొక్క కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ప్రతిదానికి కోపగించుకోవటం, కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది మీరు కావాలని కంట్రోల్ చేసుకుంటే ఏమో చెప్పలేము. కొంతమంది అది కూడా కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. కానీ ఎందుకంటే అది సహజమైనటువంటి గుణం కాబట్టి అత్యంత కొంతమంది దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. అలాగే ఈ 2వ స్థానంలో ఉన్న విషయం ఒక 3 రోజుల సంచారం, అది కూడా ధనాన్ని విషయంలో కానీ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆదాయ విషయంలో, కుటుంబ విషయంలో కూడా 3 రోజుల పాటు చికాకు పెడుతూ ఉంటుంది. ఇది కుజుని యొక్క సంచారం వల్ల ఫలితం. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం, 4వ స్థానంలో కేతు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. మీకు గృహ సంబంధమైనటువంటి, భూమి సంబంధమైనటువంటి, వాహన సంబంధమైనటువంటి ఈ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ఇంట్లో రిపేర్లు రావటమో, లేకపోతే ఇంట్లో వాళ్ళతో కొంచెం తగాదాలు రావటమో, ఆఖరికి వాహనం కూడా మనం నడిచిపెట్టే బైక్కో లేకపోతే స్కూటీయో కారో అది కూడా కొన్ని ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తుంది. కేతు యొక్క సంచారం వల్ల మీకున్నటువంటి గృహం సౌఖ్యం, వాహన సౌఖ్యం కూడా అనుభవించలేకపోతూ ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే మిథున రాశి వారికి భాగ్యస్థానంలో శని శుభప్రదమైన ఫలితాలన్నీ ఇవ్వజాలడండి. ఇక్కడ మనం అనుకుంటున్నట్టుగా ఈ భాగ్యస్థానంలో ఉండటం వల్ల తండ్రి గారు కానీ, ఆ తండ్రి గారి వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాహన సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మనకి 4వ స్థానంలో మనం ఏవైతే చెప్పుకున్నాం గృహ సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా అటువంటి వాటిని కొన్ని అనుభవంలోకి రాకుండా పోతూ ఉంటాయి. భావాద్భావం కాబట్టి ఇక్కడ దేవుడి మీద భక్తి కూడా నిలబడడం తక్కువగా ఉంటుంది. రేపు చేసుకుందామనే పూజ, లేకపోతే రేపు వెళ్దామనే గుడికి అట్టు వాయిదాలు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 9వ స్థానంలో ఒక 14 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే దశమ స్థానంలో ఉన్న 10 రోజులు మాత్రం కొంచెం మీకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి 14 రోజులు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలండి. అంటే మీకు ఆరోగ్య విషయంలో చికాకులు పెట్టవచ్చు, లేదా మనం పనిచేసే దగ్గర కొంతమంది మన మాట కొంచెం అంతగా పాటించకపోవచ్చు. మీరు ఏదో ఆజ్ఞ చేశారు, వాడికి చెప్పారు ఈ పని చేయరా ఈ పని చేయరా అని, వాడు ఏదో కారణం చెప్పి దాన్ని తప్పించుకుంటూ ఉంటాడు. మీ మాటను మొత్తం మీద ఎవాయిడ్ చేసుకుంటూ తప్పించుకుంటూ పోతూ ఉంటాడు, కానీ దాన్ని అమలుపరచడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి భాగ్యస్థానంలో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టు
దశమ స్థానంలో తీసుకున్నట్టయితే రవి 16 రోజులు ఉన్నారు. దశమ స్థానంలో ఉన్న 10 రోజులు మాత్రం బాగానే ఉంటుంది. ఇకపోతే రాహు యొక్క సంచారం దశమ స్థానంలో మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. కానీ ఉద్యోగ విషయంలో కాస్త సడన్గా పైకి ప్రమోషన్ అన్న రావచ్చు, లేదా పైకి వెళ్ళటం కానీ కింద పడిపోవటం కానీ, కిందకి ఫాల్ డౌన్ అంటే ఒక మెట్టు ఎక్కడం కానీ ఒక మెట్టు దిగటం కానీ ఇట్లాంటివి రావచ్చు. అంటే ఆదాయంలో కూడా కావచ్చు. సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు, అక్కడ మీకు మెట్టు ఎక్కేది తగ్గుతుంది, ఆదాయం తగ్గే అవకాశం రావచ్చు. 4 రోజులు 10 రోజులు గట్టిగా వ్యాపారం గట్టిగా జరగచ్చు, మీరు అనుకున్న కన్నా ఎక్కువగా, తర్వాత తగ్గవచ్చు. అట్టే విధంగా ఇక బుధ శుక్రులు ఇద్దరూ కూడా మనకి దశమ స్థానంలో ఉన్న కారణంగా వాళ్ళిద్దరూ కూడా బుధుడు శుక్రుడు కూడా ఆ 2 స్థానాల్లో బాగానే యోగిస్తారు. అందుచేత మీకు శుక్రుడు వల్ల ఇంట్లో ఒక ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడటము, బుధుని వల్ల ఆదాయం పెరగటము, అలాగే లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వారికి, సినీ రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి, ఇట్లా మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన పరిస్థితి. వీటి వారికి ఒక మెట్టు ఎక్కేటటువంటి అవకాశం. అంటే అంతా డబ్బులనే లెక్క పెట్టుకోవద్దండి, అందులోనే ఎక్కడో సన్మానం చేశారు, లేకపోతే మీ ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్ ఇచ్చే మీకు ఎక్కడో పెద్ద స్థలంలో మీకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చే అవకాశం రావచ్చు. అలాగా మొత్తం మీద శుక్రుని యొక్క అనుగ్రహం మీకు బాగానే ఉంది. అందుచేత షేర్ మార్కెట్లో పెట్టుకునే వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ నెలంతా కూడా ఆయన యొక్క ప్రభావం, శుక్రుడి యొక్క ప్రభావం. ఇకపోతే వ్యయ స్థానంలో గురువు యొక్క సంచారం, గురు బలం లేదు అందుచేత ఆయన యొక్క ప్రభావం వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అయితే ఆ పెట్టినటువంటి ఖర్చు కూడా, చేసేటటువంటి ఖర్చు కూడా సద్వినియోగం అవుతుంది, దుర్వినియోగం కాదు. ఒక గుడికి వెళ్ళటమో, లేకపోతే ఎవరికో ఆరోగ్య విషయంలో మనం సహాయపడటమో, ఇట్లా మొత్తం మీద ఆ వ్యయం మాత్రం సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురుడు వల్ల కలుగుతూ ఉంటాయి. తద్వారా ఈ విధంగా ఈ మాసం అంతా కూడా మనం మిథున రాశి వారికి ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉన్నప్పటికీ మొత్తం మీద ఇక్కడ మనం తీసుకున్నట్టయితే శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు, బుధుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి 2 గ్రహాలు, రవి కూడా మనకి 16 రోజుల పాటు, కాబట్టి 3 గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 3 గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి పర్వాలేదు కొంతవరకు. మరి 1-2 గ్రహాలు ఉన్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండటం, ఈ నవగ్రహాన్ని రోజు పూజించేసుకోవటం, లేదా ఎక్కడ దగ్గరలో గుడి ఉన్నట్టయితే గుడికి వెళ్ళి ఆ నవగ్రహాలు ప్రదర్శన చేయడం అనేది మీకు సూచిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.